హరీష్ రావు అబద్ధాల కుటుంబరావు యొక్క బ్లాక్మెయిల్ రావుగా మారిపోయిన పరిస్థితి ఈరోజు. పదే పదే మనం ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఈ బ్లాక్మెయిల్ రావు యొక్క ఆగడాలు ఆగట్లే. ఈరోజు మాట్లాడిండు, నిన్నటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్కు ప్రతిగా ఈరోజు మాట్లాడిండు. ఫస్ట్ ఆధారాలు చూపించి తర్వాత తన అబద్ధాలను చెప్తాం. ఈరోజే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి మనం ఇది కాపీని తీసుకున్నాం. ఒకటి శిల్పా ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్. దాంట్లో ఎక్కడైనా హర్షవర్ధన్ రెడ్డిది కానీ లేకపోతే పొంగులేటి ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడన్నా ఉన్నదా? ఇది శిల్పా ఇన్ఫోటెక్ లిమిటెడ్ది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి తీసుకున్నాం. ఈరోజు డేటెడ్ 8వ తారీఖు నాడు, నిన్న 9వ తారీఖు, ఈరోజు నిన్న ఆయన అన్న సందర్భానికి తీసుకున్నాం. ఇది AQ&AM బిల్డర్స్ది. దీంట్లో ఎక్కడైనా పొంగులేటి కుటుంబానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మూడోది ఏంటిది? క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ కూడా ఎక్కడైనా పొంగులేటికి కానీ పొంగులేటికి సంబంధించిన వాళ్ళకి కానీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లోనూ లేకపోతే పార్ట్నర్స్లోనూ ఎక్కడైనా ఉన్నదా మీరు వెరిఫై చేసుకోండి. మన మీడియా మిత్రులకి మాట్లాడేలోగా వీటిని వెరిఫై చేసుకోవడానికి మనం కిందికి పంపిద్దాం. ఎందుకంటే ఏదో చూపించేసేది కాకుండా దీన్ని అవసరమైతే జిరాక్స్ కాపీలు కూడా మన వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళకి ఈలోగా చూపి. ఈరోజు నాదర్గుల్ భూముల విషయంలో కూడా మాట్లాడిండు. నాదర్గుల్ భూముల విషయంలో 2005, 2007, 2014, 2016కు రిజిస్ట్రేషన్ అయింది ఆ భూమి. ఇది బీఆర్ఎస్ కాలంలోనే అయింది. 2021లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నిన్న పొంగులేటి గారు మీకు చెప్పారు. మళ్ళీ ఇది రిపీట్ చేయడానికి అది రిపీట్ అవుతుంది. కానీ ఇది 2021లోనే వీళ్ళ కాలంలోనే ఏ కంపెనీలు తీసుకున్నాయో వాళ్ళకే తెలుసు. హరీష్ రావుకి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే ఆయనకు భూముల భాష బాగా తెలుస్తుంది, భూభాగవతాలు బాగా చేస్తాడు కాబట్టి హరీష్ రావుకి తెలుసు. 2021లో వాళ్ళ ప్రభుత్వంలో అది సీల్డ్ ల్యాండ్ అయినా, కోర్టు జడ్జిమెంట్ ఉన్నా, లేదంటే ప్రైవేట్ వ్యక్తి పేరు మీద ఉన్నా, లేదు రైతులకున్నా కూడా గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసింది, మ్యూటేషన్ చేసింది 2021లోనే. మరి ఇప్పుడు ఎందుకు తగుదునమ్మా అని వచ్చిన తీన్మార్ డ్యాన్స్ చేస్తుండో హరీష్ రావు అర్థం కావట్లే. ఈ చిల్లర ఆరోపణలు చేసే ముందు కనీసం సాక్ష్యాలు ఉంటాయి ప్రభుత్వం దగ్గర అని ఎందుకు అనుకోవట్లేడు? బ్లాక్మెయిల్ రావు అని అనడం వెనుక కారణం ఏంటంటే నీ లైఫే బ్లాక్మెయిల్. ఒకటి, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ఇండస్ట్రియలిస్టులను, తెలంగాణ ఇండస్ట్రియలిస్టులను పూర్తిగా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకొని ఉద్యమం పేరు మీద చేసిన బ్లాక్మెయిల్ రావు హరీష్ రావు. రెండవది, అధికారంలోకి వచ్చిన సొంత మామని ఆయన అన్ని విషయాలు తెలుసుకొని ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఏంటిది, ఒకసారి ఇరిగేషన్, ఇంకోసారి ఏదో ఫినాన్స్ ఏదో ఎలుగబెట్టిండు ఆయన. మామ ఇప్పుడు కూడా కిమ్మనకుంటూ ఉండడానికి కారణం ఆయన సీక్రెట్ అంతా కూడా అల్లునికి తెలుసు కాబట్టే బ్లాక్మెయిల్. బిడ్డను కాదని, కొడుకును కాదని అల్లునికే భయపడడం వెనుక ఈయన బ్లాక్మెయిలే కారణం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక మూడో బ్లాక్మెయిల్. ఎందుకు? పొంగులేటి గారి దగ్గర ఉన్న సీక్రెట్ ఫైల్స్ ఇల్లయి, ఎవరి బీఆర్ఎస్ నాయకులై. దాంట్లో ఈయన ఇంకెక్కువ దందా. వాటిని నుంచి సేవ్ కావడానికి
ఇప్పుడు మళ్ళీ బ్లాక్మెయిల్. ఒక అందమైన అబద్ధాల కుటుంబంలో బ్లాక్మెయిలర్ బయటపడ్డాడు. ఇప్పుడు ఆమె కూడా బయటపడుతుంది, చిన్నగా చిన్నగా రూపాంతరం చెంది చంద్రముఖిగా మారుతుంది అక్క, కవితక్క. కేరళంలో మాట్లాడుతున్న చూసినాం కదా, బీజేపీ అదే మాట్లాడుతున్నది, సిపిఎం అదే మాట్లాడుతున్నది, బీఆర్ఎస్ అదే మాట్లాడుతున్నది, ఇవాళ కవిత కూడా అదే మాట్లాడుతున్నది. ఏదో రేవంత్ రెడ్డి గారు ఆడిపించిన ఆట అని అందరు భ్రమపడ్డారు, కానీ తేలిపోతున్నది కదా. చివరికి అయ్యతో మంచి కావడానికో, ఆ టీఆర్ఎస్ పార్టీని తీసుకోవడానికో, మళ్ళీ ఆ ఓట్లు అటు ఇటు పోవడానికో మీ బ్రతుకులన్నీ బ్లాక్మెయిల్లేనా? కనీసం హరీష్ రావుకు మాట్లాడేటప్పుడు ఇప్పుడు సరే నేనేమంటా అంటే ప్రతిపక్షంగా వాళ్ళు ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారు, కాదనిలేము. కానీ అబద్ధాలను ఎందుకు చెప్తున్నారు? వాస్తవాలు ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కూడా అంట ఇదే శిల్ప ఇన్ఫ్రాటెక్ హరీష్ రావుకు సంబంధం ఉంది అని అంట. బట్టగాల్సి మీ దేశానికి ఏముంటుంది? ఇదే ఏక్యూఏఎం సంబంధించిన కంపెనీకి సంబంధించి కూడా వీళ్ళకు సంబంధాలు ఉన్నాయని అంట. అసలు దేంతో సంబంధం లేదు మీకు. మీ ప్రభుత్వంలో లేని కంపెనీలు అవి, మీ ప్రభుత్వంలో మీరు బ్లాక్మెయిల్ చేయని కంపెనీలు అవి. అట్లా బ్లాక్మెయిల్ చేస్తేనే మొన్న దాంట్లో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో బయటికి వెళ్ళే కదా కేటీఆర్ ఎక్కడికి పోయిండు, ఎంక్వైరీకి పోయినాడు, అది ప్రాసిక్యూషన్కి పోయిన పరిస్థితి. కాబట్టి హరీష్ రావు ఏంటంటే మామనేమో బయటికి రాడు, బామ్మార్దేమో ఊళ్ళో లేడు, మరదలేమో పార్టీలో లేదు, ఇక రెచ్చిపోతున్నాడు. ఇక ఎందుకు? వాళ్ళ అనుకూలమైన కొంతమందికి వార్తలు లేకుండా పోతున్న పరిస్థితుల్లో పొంగులేటి గారిని ఎంచుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఓ పని అయిపోలే. కాబట్టి 1-2 ఫైల్స్ క్లియర్ చేసినా కూడా మనకు లాభం జరుగుతుందని ఒక దుగ్ధతో చేస్తున్న ప్రకటనలు తప్పితే అసలు నేను ఒక మాట అనాలనిపిస్తుంది మనోని. అంటే నేనేమో వీళ్ళ దానికి రెస్పాండ్ వీడియోలలో అవుతున్నాం, ఎందుకంటే అంత సీన్ లేదు వీళ్ళకని. మరి ఆ నోటికి అన్నం తింటుండో ఇంకేమన్నా తింటుండో తెలుస్తలేదు నాకు. పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకు? కనీసం 2 సార్లు మంత్రిగా చేసినావు. నేను సీనియర్ తెలంగాణ పొలిటీషియన్ అని చెప్పుకుంటారు. ఒక మంత్రి మీద మాట్లాడేటప్పుడైనా, ఒక ప్రభుత్వం మీద మాట్లాడితే అయినా సిగ్గు ఉండాలి మాట్లాడి అట్లాంటి మాటలు మాట్లాడటానికి. హైడ్రా ముచ్చట చెప్తూ హైడ్రా ఏం పీకింది? హైడ్రా పీకేస్తుందనే పీకింది కదరా భయ్, మీరు అందరు పీకుతుండ్రు కదరా భయ్ హైడ్రాను. మళ్ళీ హైడ్రాకి సంబంధించిన అంశం తెర మీదకి తీసుకొచ్చి హైడ్రా ఓన్ తీసుకోదా, హైడ్రాని పంపిరు అక్కడికి. హైడ్రాని పంపిస్తే పేదోళ్ళ గుడిసెలు పోతాయని ప్రచారం చేస్తుంది కదా. మళ్ళీ మీరు దొంగలకు సద్దులు మోసే సన్నాసులు మీరు ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడే స్థాయా? ఎక్కడో ఉండాల్సిన దరిద్రులు మీరు. దాపురించింది తెలంగాణకి. ఎంత తిట్టినా సిగ్గు లేదా, లజ్జ లేదా? నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టు. కొంచెం డెకోరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ పట్ల రాజనీతిలో కొంత లిమిటేషన్స్తో మాట్లాడుతున్న పరిస్థితి. కానీ విచ్చలవిడిగా చెలరేగిపోతున్న వీళ్ళ యొక్క ఏమైతే ఈ రాజకీయ విన్యాసాలు చూస్తుంటే మళ్ళీ మేము వస్తామనే ఆలోచనతోనో, లేకపోతే మళ్ళీ మాకే వస్తుందని ఒక దురాలోచనతోనో చేస్తున్న ప్రయత్నాలు తప్పితే మీరు రారు. మిమ్మల్ని ప్రజలు బండకేసి కొట్టి మీరు చెప్పే మాటలే నమ్మట్లేని పరిస్థితుల్లో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏందో చూస్తలేమా? నేను అంటున్న ఒక మాట, హరీష్ రావు నిజంగానే వీటి మీద చిత్తశుద్ధి ఉంటే మేము వస్తాం, రమ్మన్. ఎక్కడికి వస్తాడు? ఈ పేపర్లు అన్నీ తీసుకొని వస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటే కూడా వస్తాం. నేను ఒక గత ప్రభుత్వంలో చేసిన ఒక అంశాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయాలంటే 100 సార్లు రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత, న్యాయబద్ధత చూసుకొని పనిచేసే పరిస్థితి వచ్చింది. అంత దివాలాకోరు ప్రభుత్వం మీది. మీకు నచ్చితే పని, నచ్చకపోతే ఏమీ లేదు. ఎన్ని అంశాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందో. మీరు తెచ్చిన అప్పుల వల్ల తలకాయ నొప్పులు పెరుగుతున్నాయి, అవి వేరే. కానీ మీరు చేసిన పనుల వల్ల కూడా తలకాయ నొప్పులు. మీరు చేసిన అకృత్యాలు ఇవన్నీ కూడా
2021లో నువ్వు రిజిస్ట్రేషన్ చేసి నువ్వు మాట్లాడతావు ఏంద్ర బాబు? అంటే నీకు చేసింది సోయి లేదా, లేకపోతే చేసింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదామని మాట్లాడుతున్నారా? ఇది హరీష్ రావు చేస్తున్న ఒక బ్లాక్మెయిల్ దందా తప్పితే మరొకటి కాదని తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ చుట్టూ చేసిన భూభాగోతాలు అన్నీ కూడా తెలుసు, భవిష్యత్తులో వస్తాయి. మీ ఫైల్స్ అన్నీ ఉన్నాయి, బీఆర్ఎస్ ఫైల్స్ ఎక్కడికి పోవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఏం చేయకముందే గిట్ల గిల్లితే వామ్మో నన్ను కొట్టిండ్రే చంపిండ్రే అని అనుస్తున్నారు మీరంతా అజకారం లెక్క. ఏం చేసిర్రా బాబు? మిమ్మల్ని ఏమన్నారు? ఎంక్వైరీకి పిలిస్తే ఏడుస్తున్నారు కదరా దరిద్రులారా మీరు. అటు కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్, హరీష్ రావు మీ ఒక్కొక్క ఫైల్ తీసి బయట పెడితే అప్పుడు తెలుస్తుంది. ఇందుకా మీరు తెలంగాణని కొట్లాడి, ఇందుకా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలు దోచుకుంటానిక? ఇదే మీరు తిరుగుతున్నారు కదా, అక్కడక్కడికి పోయి ముందు రోజు ఇన్పుట్స్ ఇచ్చేసి ఇది చెప్పండి మీరు మీడియాలని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి మీరు పోయి ఆడ ప్రెస్ మీట్లు పెట్టి నాటకాలు ఆడుతున్నారు కదా, డ్రామాలు. ఆ డ్రామాలలో వచ్చి మళ్ళీ పొద్దుగాల మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటారు, ఇది కాదు, ఇది వాళ్ళు మమ్మల్ని వచ్చి ఇట్లా చెప్పమన్నారు అని. ఇలా మీరు ఎట్ట తయారైందంటే మీరు పెట్టుకున్న ఫేక్ న్యూస్ల కోసం వార్తలు ఇచ్చే స్థాయికి దిగజారిన పరిస్థితి. మీరు 30-40 పెట్టుకున్నారు కదా మీ బీఆర్ఎస్ టీ న్యూస్ టైపు, ఇంకా కొన్ని నమస్తే తెలంగాణ టైప్ పెట్టుకున్న వాళ్ళకు ఇన్పుట్స్ ఇవ్వడానికి పనికొస్తున్నాయి మీ యొక్క వార్తలు. కనీస ఇంగితం లేదు. ప్రభుత్వాన్ని చెలాయించినమంటారు, మేము తెలంగాణ మూవ్మెంట్ లీడ్ చేసినామంటారు, కానీ కనీస అర్హత లేని వ్యక్తులకు ఈరోజు తెలంగాణ సమాజం పట్టగట్టిందని నాకు అర్థమవుతున్నది. హరీష్ రావు మాట్లాడే మాటల వెనుక ఉన్న ఆంతర్యం కూడా అర్థమవుతూనే ఉన్నది. ఇంత కడుపు నొప్పి, ఇంత ఆవేశము, ఇంత అక్కసు, ఇంత విషం జిమ్మడం వెనుక ఉన్న కారణం 2 సంవత్సరాలే. 9.5 సంవత్సరాలు ప్రజల్ని పీల్చి పిప్పి చేసి ఇవాళ మీకు అవినీతి లేని దగ్గర అవినీతిని సృష్టించి మీరు చేయాలనుకుంటున్న భాగోతం ఏందో తెలియదా? ఉంటావా నువ్వు? పోనీ హరీష్ రావు దమ్ముందా నీకు? బీఆర్ఎస్లో 2029 వరకు నేను ఉంటా అని ఛాలెంజ్ చేయగలుగుతావా? నీకు ఆ సీన్ ఉందా? పోనీ నేనంటే ఒక మాట, కేటీఆర్ను కాదని నీకు అవకాశం వస్తుందని ఆశతో ఉన్నవా? కేటీఆర్ ఉండడం వల్ల నా అస్తిత్వం కోల్పోతుందని ప్రెస్ మీట్లు పెడుతున్నావా? లేకపోతే ఈ కాలంలోనే బ్లాక్మెయిల్ చేసుకొని నేను వెనకేసుకున్న బినామీల పేర్ల మీద వెనకేసుకున్న భూములను నేను సక్రమం చేసుకోవాలని ఒక ప్లాన్తో చేస్తున్నావో నువ్వు ఆలోచించుకో. మీ దాంట్లో మీకే పడదు, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. చలో నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి నేను రమ్మన్నా వస్తా. వాస్తవాలను నిరూపించడానికి ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని నేను రాగలను. ప్రెస్ క్లబ్లో లేకపోతే అక్కడో ఇక్కడో కాదు, ఉంటే ఆడికే వచ్చి చెప్తాం, మీకు దమ్ముంటే మీరు తేల్చుకోవడానికి సిద్ధమా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులను వీళ్ళు పట్టించుకోకపోగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, అది ఒక లెక్క. కానీ పదే చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే డైవర్ట్ చేయడం తప్పితే ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడుతున్నది ఎక్కడైనా ఉన్నాదిరా బాబు? 6 గ్యారంటీలని మేము పెడితే దాని కింద 13 గ్యారంటీలు అంటే 420 గాల్లా మారి 420 అని చెప్పి ప్రచారం చేస్తుంటారు. ఇలా 5 గ్యారంటీలు అయిపోయినాయి, 6వ గ్యారంటీలో మేము కొన్ని చేస్తాము అని చెప్తే మీరు ప్రజా సమస్యలను పక్కన పెట్టి, ఇప్పుడు మేము ప్రజా సమస్యలు అంటే మేము ఆలోచిస్తున్నాం, ఇప్పుడు నీటి ఎద్దడి వస్తుంది ఎట్లా ఎదుర్కోవాలి, వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎట్లా చేయాలి, ఇప్పుడున్న సమస్యలు ఏంటి? వీళ్ళ యొక్క కాన్సిక్యూటివ్ ప్రెస్ మీట్లు కానీ వీటిని చూడండి, భూముల చుట్టే, భూములే. బీఆర్ఎస్కు తెలిసిన పదం భూమే, అందుకనే వాళ్ళు బీఆర్ఎస్ అంటే భూముల రాష్ట్ర సమితి అని పెట్టుకోవచ్చు. మనం రోజుకోటి డ్రగ్స్ రాష్ట్ర సమితి అని ఒకరోజు అవుతున్నారు, మెంటల్ రాష్ట్ర సమితి అని ఒకరోజు అవుతున్నారు, ఇప్పుడు నడుస్తున్నది భూముల రాష్ట్ర సమితి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తారు కదా, ఇప్పుడు ధురంధర్ 1, ధురంధర్ 2, ధురంధర్ 3 అట్లా. ఈ పార్టీ ఎప్పుడు కూడా చలనశీలత ఎక్కువ ఉంటుంది, దీనికి చంచలత్వం ఎక్కువ ఉంటుంది. తెలంగాణని పార్టీ పెడతారు, దాన్ని భారత రాష్ట్ర సమితిగా పిలుస్తారు. రేపు అంతర్జాతీయ రాష్ట్ర సమితిని పెట్టినా పెట్టవచ్చు. నేను న్యూయార్క్లో పోతున్నా కాబట్టి అక్కడ కూడా పెడతాను కేటీఆర్, అది కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ వస్తుంది కదా. ఇలాంటి పనికి మాలిన
అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇంకొకసారి ఆలోచించాలని చెప్పి నేను హరీష్ రావుకు ఒక హితవు చెప్తున్నా. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం వచ్చింది, యుద్ధం వచ్చినప్పుడు బాంబులు వేస్తారు, సమయం రావాలి కదా, ఆ రోజు బాంబులు పడతాయో అణుబాంబులు అయితే వాళ్ళకి తెలుస్తాయి. అది ఆ భయం ఉండే కదా బాంబుల గురించి ఇంకా గుర్తుపెట్టుకున్నది హరీష్ రావు. బాంబులు అనే మాట బాంబులేటి అని అంటున్నాడు అని అంటే పొంగులేటి గారి గురించి ఆ బాంబు ఎప్పుడు వేస్తాడు అనే భయం ఉన్నట్టే కదా. వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక బాంబు వేసినాము కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది, ఇంకో బాంబు వేసినాము ఏసీబీ దగ్గర ఉంది, ఇంకో బాంబు కూడా వస్తుంది, తొందరలోనే వస్తుంది, ఎందుకు తొందరపాటు ఎందుకని చెప్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాలన్నా ఈ దరిద్రాల మీద ఇప్పుడు బాంబులు వేసుకుంటూ కూర్చోవాలన్నా. కాబట్టి ఉన్న పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దుకొని వీళ్ళు లక్ష్యం కూడా కాదు, కాకపోతే వీళ్ళు లక్ష్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వస్తాయి. ఇప్పుడు ఇది ఈ 2021 ఫైల్ ఎవరు చేసిన రిజిస్ట్రేషన్? ఆయన ఎవరు? రెవెన్యూ శాఖ మంత్రి తెలవాలి కదా. వాళ్ళ ఆఫీస్కి వద్దాం రమ్మనండి, తీసుకోమనండి, దాన్ని ఛాలెంజ్గా తీసుకోమనండి. 2021లో నాదర్గొల్లు భూములను రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం ఏది? ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నది? ఇది కాదా ఫైల్? వాడు మళ్ళీ రివర్స్లో మనకేస్తుండే, మీరు దీంట్లో ఎల్లయ్య పేరు ఉంది, మల్లయ్య పేరు ఉంది, దీనికి చేసింది, దాంట్లో పేర్లు ఎందుకు మారుతున్నాయి? ఈ పేర్లు మారేది కూడా గమనిస్తున్నాడు మరి హరీష్ రావు. అంటే అంత క్లీన్గా అబ్జర్వేషన్ ఉన్నది. మనోడేనా దాని బినామీ నాకు అర్థం కావట్లేదు. మరి ఈ శిల్పాతోని కానీ లేకపోతే ఈ కంపెనీలతో మనోనికి ఏమైనా రిలేషన్ ఉండి సార్ నానించిపోయిందని ఈయన బోర్డు మారినప్పుడైనా బోర్డు మారిన ఆయన పోయి నాకు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. మరి ఇంతకీ ఇన్ని భూములు ఉన్నాయి కదా, దీని మీదనే ఎందుకున్నది? కాబట్టి ఇవన్నీ దీని వెనుక ఉన్న ఉద్దేశాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే ఈ అంశాల పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రెస్ మీట్లతోనే కాదు, వాస్తవంగా డాక్యుమెంట్స్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. దానికి సిద్ధమా హరీష్ రావు? దానికి సిద్ధమంటే మేము సిద్ధమే అని చెప్పడానికి కూడా. ఇప్పుడు ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ వీళ్ళకి వాటి చూపించడం వల్ల వీళ్ళ బేలతనం బయటపడుతుంది ఒక చర్చ. కానీ దేనికి కట్టుబడి ఉన్నారని వీళ్ళకి ఇవన్నీ మనం డీటెయిల్స్ ఇవ్వాలి. రెస్పాండ్ అవుతున్న దాని వెనుక కారణం ఏంటంటే నిన్న మంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, దానికి మళ్ళీ ఈయనేదో సాధించినట్టుగా ఈయన ముందుకు వచ్చేసి మళ్ళీ ఇవాళ బాంబు మన అక్కడికి ఏదో మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు పోయి అక్కడేదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంటాడు ఇటు హిందూ దేవాలయం ఉంది, ఇటు క్రిస్టియన్ ఉంది, అటు ముస్లింది ఉంది, అక్కడ ఎట్లా అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని. ఒరే నాయన అక్కడ ఉన్న సొమ్ములో దోసుకుపోయిందని మీ మీద ఒక అభియోగం ఉంది. సెక్రటరేట్ అడుగున దీని పేరేంది టంకశాలకు ఇటువైపు నవబోత్పాడుకు ఉన్నదాంటే నిధులు ఉన్నాయి, దోసుకునేవారు అతను మీ మీదనే ఉన్నాయి. మరి మీరు అన్ని చేసి మరి దొంగతనం ఎట్లా చేసిండ్రు? ఇలా 1600 కోట్లు పెట్టిన సెక్రటరేటు మరి అంతమంది దేవతల మధ్యన ఎట్లా అన్యాయం చేయాలి? ఎంత నాసిరకం కట్టడం కట్టిందని తెలిసి కురిసిందని చెప్పింది కదా, ఎట్లా చేసిండ్రు? కాబట్టి ఇవన్నీ కూడా హరీష్ రావు అస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలుగానే తెలంగాణ ప్రజలు అనుకోవాలి తప్పితే వీళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న చేస్తున్న అబద్ధాల యొక్క ఇంటెన్సిటీని ఈరోజు మేము ఆలోచిస్తున్నాం. ఇట్లా పదే చెప్పుకుంటూ పోవడం వెనుక దీనికి ఒక ఎండ్ పాయింట్ రావాలంటే, దీని పట్ల ఒక ఎండ్ పాయింట్ రావాలంటే చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు ఎక్కడికైనా రావాలి. ఎందుకు ఈ మాట పదే చెప్తున్నా అంటే ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. ఈ ప్రాపగండాకున్న ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే ఎవరిని ఏదైనా అనొచ్చు. నేను అంటున్న పొంగులేటి గారి విషయంలో టార్గెట్ చేయడం వెనుక అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తానికి పొంగులేటి గారి మీద బట్టగాల్చి మీదేసినా అందరికి సంబంధించి 2014 నుంచి 2026 వరకు పోయిన నెల మార్చి వరకు కూడా మనం సిబిసిఐడి వేసుకుందామని చెప్పి అలొకేషన్స్ దృష్టిలో అన్నాడు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఈ భూముల అలొకేషన్స్ మీద కూడా, భూముల మ్యూటేషన్స్ మీద కానీ, భూముల రిజిస్ట్రేషన్స్ మీద కానీ 2014 నుంచి 2026 వరకు ఇద్దాం. ఏ ప్రభుత్వ హయాంలో ఏ భూములు ఎవరికి ఎట్లా కట్టబెట్టిందనేది క్లియర్గా తెలుస్తుందిగా. దానికి ముఖ్యమంత్రి గారు అనేది చెప్తున్నా నేను.
మనకు ఏసీబీ అంటే చిన్నదైంది అనుకుంటే సిబిసిఐడి వేస్తారా, దానికి హౌస్ కమిటీ వేస్తారా, లేకపోతే దానికి సిబిఐ వేస్తారా? దానికి మీరు ఒప్పందం అనుకుంటే చెప్పండి, చలో 2014 నుంచి చేద్దాం. ఏ భూములు వదిలినరా బాబు మీరు? కాందిశీకుల భూములు వదలలే, కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్ భూములు వదలలే, అసైన్ ల్యాండ్స్ భూములు వదలలే, చెరువు శిఖాలు వదలలే, లావణి పట్టాలు వదలలే. అసలు ఇంకా ఏంటి దేవుని మాన్యాలు, గుట్ట చెట్టు పుట్ట మైనింగ్కి సంబంధించి దేని కూడా ఆయన అంటాడు. మైనింగ్ మంత్రి అన్నాడు కదా, మేము ఫైన్ వేసినాము కదా. అసలు ఫస్ట్ ఇప్పుడు మీరు అంటున్న ఏదైతే ఆ మైనింగ్కి సంబంధించి అలకేట్ చేసింది మీరే. ఎవరికో అలికేట్ చేస్తే ఆ కంపెనీ తీసుకున్నది, తెలియక తీసుకున్న మా వాళ్ళ మీద కూడా మేము నోటీస్ ఇచ్చి పంపించినామని అంటే అది కమిట్మెంట్ గవర్నమెంట్ది. మీ మీద ఇప్పుడు మీ ఎవరైతే మైనింగ్ మాస్టర్స్ ఉన్నారో చాలామంది ఉన్నారుగా, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన వాళ్ళందరూ గదగద వణుకుతున్నారు మీ చర్యలకు. ఎందుకు? మీరు ఒకటి చేయబోయి మమ్మల్ని అందరినీ ముంచితే ఏం రాని, అది కూడా తేలాల్సిందే, భూముల విషయం కూడా తేలాల్సిందే డెఫినెట్గా. మేము ఎందుకంటే ఇవన్నీ తెలంగాణ ఉద్యమం చేయడము, తెలంగాణ కొరకు కొట్లాడడము, తెలంగాణ అంటే ఒక మంచి రాష్ట్రం కావాలని అనుకునే మాలాంటి వాళ్లకు మీ యొక్క చర్యలు చూస్తే తెలంగాణ ఉద్యమం అంత నిజాయితీది ఈ ప్రపంచంలో నేను చూసిన ఉద్యమాల్లో ఏదీ లేదు. 1200 మంది చనిపోయినరా బాబు ఈ ఉద్యమంలో, కుటుంబాలను కాదని. ఆ కుటుంబాల త్యాగాల పునాదుల మీద వచ్చిన మీరు ఆ కుటుంబాలను పట్టించుకోకపోగా తెలంగాణ సమాజపు ఉమ్మడి ఆస్తులను తెగదోచుకున్న దొంగలు కదా మీరు. ఇంకేముందని మీరు ఇక్కడ మాట్లాడడానికి? నేను ఇది ఒక్కటి మాట హరీష్ రావును ఉద్దేశించి అంటట్లే, అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కవిత అయినా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మీరు రారు, ఆడ ఎమ్మెల్యే రాడు, ఆడ ఎమ్మెల్యే రాకపోతే ప్రజలు అట్నే ఊరుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే రాకపోతే ఏంది, ఆయన పెద్ద మహారాజు కేసీఆర్. ఆ ప్రజలకు ఎమ్మెల్యే కాదు, ఆయన అక్కడ రాజు. ఆయన వచ్చినప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు దర్శనం కూడా ఉండదు. ఇలా పోయి ఎవరి వాళ్ళ ఆఫీసులలో పెడతారు, ప్రతి ఎమ్మెల్యే ఆఫీసులో పెడతారు. మీ ఆఫీసులో కూడా పెట్టింది కదండి. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఆఫీసులో పెట్టలేదా? అక్కడ పోయి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెడితే తీసి ర్యాలీలు చేస్తారు, బంధిస్తారు. ఇది ఎక్కడి కథరా నాయన మీరు? అక్కడ ఎమ్మెల్యే రాకపోతే నాయన అని ర్యాలీలు తీయంగా చూసినాం. కానీ చాలా విచిత్రమైన రాజకీయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. గిట్ల జాగదు. తెలంగాణ ఎవ్వడి జాగీర్ కాదు, తెలంగాణ ప్రజల యొక్క జాగీర్. తెలంగాణ ప్రజలే నేను అది చేసినా, నేను ఇది బీకినా, అది చేసినా అంటే తీసి బండకేసి కొడితే వచ్చిండు రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ఒక నాయకుడు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాలం కన్న నాయకుడు, గుర్తుపెట్టుకో. ఇక నాకు ఎదురే లేదని కేసీఆర్ విర్రబీగుతున్న రోజుల్లో కాలం కన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఇంకా మీకు అర్థం కాలేవు, ఆ మైండ్ బ్లాక్ అయింది. కానీ ఆ బ్లాక్ అయినదంతా కూడా మళ్ళీ స్వార్థం కొరకే వాడించి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రకాల ఆరోపణలు చేసిండ్రు, ఎన్ని రకాల కేసులు పెట్టిండ్రు, ఎన్నిసార్లు జైల్లో పెట్టిండ్రు, ఎన్నిసార్లు ఏది పెట్టిండ్రు. కానీ ప్రజలకు గుర్తులేదు. కేసీఆరే దొంగ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఇలా రాజును చేసిన చరిత్ర, అది తెలంగాణ ప్రజల యొక్క చరిత్ర. కాబట్టి ఈరోజు హరీష్ రావు, ఇక నువ్వు ఊడిగం చేసినావు. నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకున్నా సరే నిన్ను మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ పుణ్యాన మంత్రివై మామకు సరిగా ఎదిగినవు. మామకు సరిగా ఎదిగి మామనే బ్లాక్మెయిల్ చేసినావు. కానీ ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ బ్లాక్మెయిల్ దందాలు ఇక్కడ నడవవు, ఇక్కడ చెల్లవు. మూసుకొని కూర్చుంటే మంచిదని హితవు చెప్తున్నా. డెఫినెట్గా ఉంటుంది. ఎంపీ ఆఫీస్లో మీరు చూస్తే దట్ ఇస్ అ ప్రోటోకాల్. ప్రధానమంత్రి బీజేపీ ప్రధానమంత్రి కావచ్చు, కాంగ్రెస్ ప్రధానమంత్రి కావచ్చు. ఒకప్పుడు ఎన్డీఏ ఉండే, అది మన యునైటెడ్ నేషన్స్ యుఎన్ అదేంది రామారావు గారిది చూడండి మీరు. రాహుల్ గాంధీ ఆఫీస్ ఉందా అసలు మీకు తెలుసా? రాహుల్ గాంధీకి ఇల్లు ఉందా? పోనీ
ఇంటికాడ పెట్టుకోరు, కానీ డెఫినెట్గా ఎక్కడైనా ప్రోటోకాల్ దగ్గర ఎవరైనా పెడతారు. ప్రోటోకాల్ దగ్గర పెట్టకుండా ఉండరు. సొంత ఇంట్లో ఉండదు. సొంత ఇంట్లో వాళ్ళ ఇష్టం. మా ఇంట్లో మేము పెట్టుకుంటే మేము రేవంత్ రెడ్డి గారిని పెట్టుకుంటాం, మా నాయకులు సోనియా గాంధీ గారు పెట్టుకుంటాం, రాహుల్ గాంధీ గారిని పెట్టుకుంటాం. కానీ సొంత ఇంట్లో కాకుండా అఫీషియల్ ఎక్కడైనా సరే, అసలు ఫస్ట్ క్యాంప్ ఆఫీసులు అవి సొంత ఇండ్లు కావు. డెఫినెట్గా అలాంటి పరిస్థితులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటేంది పెట్టుకోకపోతేంది, కానీ ఫస్ట్ ఆయన రావట్లేని అంశం తెలుసుకుంటే మంచిదని నేను చెప్తున్నాను.